వెల్కమ్ టు చిన్ని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వం ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబానికి ఇప్పటి వరకు అయితే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అనేది లేదు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక చిన్న పని చేయడం ద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు కూడా తెల్ల రేషన్ కార్డు అయితే ఇవ్వనున్నారు. అయితే ఏం చేయాలి, దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా రెండవదిగా జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న విద్యా కానుక అనేది అక్టోబర్ 5న ఇవ్వవలసి ఉండగా దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఎప్పటికి పోస్ట్పోన్ చేశారు, ఆ యొక్క విద్యా కానుక కిట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి మొదలైన విషయాలు చూద్దాం. మూడవదిగా ఆరోగ్యశ్రీ పథకం గురించి ఒక చిన్న అప్డేట్ చూసుకుని వీడియోని ఎండ్ చేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని నేను చేసే వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబానికి 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి కుటుంబానికి 10 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి వారికి ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఇప్పటి వరకు బియ్యం కార్డులు అనేవి మంజూరు చేసే అవకాశం అయితే లేదు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, అతని భార్య, పిల్లలు కార్డు నుంచి విడిపోతే మిగిలిన కుటుంబ సభ్యులకు కొత్తగా బియ్యం కార్డు మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల చాలామంది కుటుంబాలకు ప్రయోజనం అయితే కలుగునుంది. దీనికోసం గ్రామ వార్డు వాలంటీర్లు మరోసారి ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తారు. అలాగే అర్హులైన వారికి అక్కడికక్కడ ఈ కేవైసీ కూడా తీసుకుంటారు. గ్రామ సచివాలయాల్లోని కొత్త కార్డులు ప్రింట్ చేసి అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. ఎవరైనా అర్హత ఉండి బియ్యం కార్డుకి దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే కార్డు మంజూరు అవుతుంది. రెండవదిగా జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5న ఇవ్వవలసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 8కి వాయిదా వేయడం జరిగింది. ఈ జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫామ్లు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, 1 సెట్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, 1 స్కూల్ బ్యాగు ఉంటాయి. ఈ కిట్లను ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందజేస్తారు. ఇంకా చివరిగా ఆరోగ్యశ్రీ పథకం. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది, గతంలో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండేదో వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా హాస్పిటల్ ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కలిగిన హాస్పిటల్స్లో మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సమాచారం తెలియని వారికి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చిన్ని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్